ప్రజాపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఏప్రిల్ 29వ తేదీ శనివారం. ఈరోజు పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ హేమలమ్మ నామ సంవత్సరం. ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం. శుక్లపక్షం తదియ పగలు 11 గంటల 7 నిమిషాల వరకు ఉంది. రోహిణి నక్షత్రం పగలు 3 గంటల 9 నిమిషాల వరకు ఉంది. ఉదయం వర్జం 7 గంటల 42 నిమిషాల నుంచి 9 గంటల 11 నిమిషాల వరకు ఉంది. మరలా రాత్రి 8 గంటల 22 నిమిషాల నుంచి 9 గంటల 51 నిమిషాల వరకు ఉంది. మరి ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మరి సాయంత్రం 4 గంటలకి మధ్యాహ్నం 12 గంటలకి సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం మళ్ళీ 4 గంటలకు కూడా సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5 గంటల 39 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 15 నిమిషాలకు. అలాగే ఈ రోజున ఏదైనా శుభ సంబంధమైన వ్యవహారాలు చేద్దాం అనుకునే వాళ్ళకి మధ్యాహ్నం 11 గంటల 15 నిమిషాలకి సమయం అనుకూలంగా ఉంది. ఈరోజు చాలా విశేషమైన రోజు. రోహిణి నక్షత్రంతో కూడుకుని అక్షతృతీయ చాలా చక్కటి రోజు అండి. మరి ఎంతో విశిష్టమైనటువంటి రోజు. చాలా చక్కటి పుణ్య సంబంధమైనటువంటి వ్యవహారాలు చేసుకోవాల్సినటువంటి రోజు. అక్షతృతీయ నాడు ఎవరైతే సూక్ష్మంగా అయినా సరే పుణ్యకార్యం చేస్తారో వాళ్ళకి అక్షయమైన ఫలితాలు వస్తాయని చెప్పేసి పురాణ వచనం. దయచేసి ఇవాళ రోజున యథోచితంగా సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యం అందరూ ఏదైనా ఒక్కటైనా సరే ఒక కార్యం చేయండి. మనం పుణ్య కార్యాలు చేస్తున్న కొద్దీ సంఘంలో మంచి పెరుగుతూ ఉంటుంది. సంఘంలో వాతావరణం సానుకూలత లేదు, సమతుల్యత లేదు అంటే పాపం పెరుగుతోందనే అర్థం. ఇట్లాంటి విశిష్టమైనటువంటి రోజుల్లో ఈ యొక్క చరిత్రలని మనం కనుక ఒకసారి మననం చేసుకుని ఈ కథా గమనాన్ని అంటే ఈ వ్రత విశేషాలను కనుక తెలుసుకుంటే, ఆ వ్రత విశేషాల యొక్క కథాగమనాన్ని తెలుసుకుంటే మనం పుణ్యం ఎందుకు చేయాలో తెలుస్తూ ఉంటుంది. సామాజికంగా అందరికీ ఉపయోగపడేటువంటి పుణ్యకార్యాలు చేయమని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తూ ఉంది. ఇవాళ రోజున ఉదకుంభ దానం చేయమని ఉంది, నీటితో కూడుకున్న కుండని దానం చేయమని. మరి తర్వాత ఏదైనా పుణ్యకార్యం చేస్తే కనుక అక్షయమైన ఫలితాలు వస్తాయని చెప్పినప్పుడు, పుణ్యకార్యం అంటే సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యాన్ని ఏదైనా చేయాలండి. కేవలం దేవుడికి వెళ్ళి దండం పెట్టాను, అలాగే ఒక పువ్వు ఇచ్చి వచ్చాను, 4 దళాలు ఇచ్చి వచ్చాను అనేటువంటి పేరు కాదు. ఇక్కడ ఎట్లాగో వాళ్ళ రోజున ఉంది. ఇది శైవులకి వైష్ణవులకి అంటే ఇక్కడ శైవులు వైష్ణవులు అనే భేదం లేకుండా అందరూ కూడా ఆచరించేటువంటి వ్రతం అక్షతృతీయ. లక్ష్మీనారాయణ పూజ, గౌరీ పూజ 2 చెప్పాడు అందుకోసమే దీంతోపాటు. మరి ఇక ముఖ్య విషయం ఏంటంటే సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం. వాతావరణ సమతుల్యత లేదనుకున్నాం కదా, జగన్మాత ప్రకృతి రూపంగా ఉంటూ ఉంటుంది. అందువలన అందరూ కనీసం ఒక్కొక్క చెట్టు నాటడం కానీ, నీటిని నిల్వ చేసేటువంటి ప్రయత్నాల్లో ఏదైనా అందరూ గ్రామం అందరూ కలిసి, కాలనీలు కూడా అందరూ కలిసి ఏదైనా చేసే ప్రయత్నాలు చేయడం కానీ, ఇలాంటి కొన్ని విషయాలని అందరూ కూడా సామిష్టికంగా ఈ రోజున నిర్ణయాలు తీసుకుంటే, వాటిని అనుసరిస్తే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మన ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ కూడా అక్షతృతీయ నాడు పుణ్యకార్యం చేయమని చెప్తున్నాయి. సరే, రేపటి రోజు శంకర జయంతి. ఇవాళ శనివారం విషయం చేసుకున్నాం. ఆదివారం రేపటి రోజున శంకర జయంతి. సంగవ కాలానికి పంచమి కనుక ఉంటే ఆ రోజున శంకర జయంతి చేసేటువంటి ఆచారం మనకుంది. అందులో భాగంగా మరి శంకరాచార్య స్వామి వారు ఎవరండి ఈయన అంటే, భారతదేశంలో భారతీయ సంస్కృతి విభిన్న రూపాల్లో విభిన్న మార్గాల్లో ప్రయాణం చేస్తూ అందరికీ కూడా ఇక్కడ ఆసక్తి ఆచార వ్యవహారాల మీద ఉన్నా సరే భిన్నమైన రూపాల మీద ఈ ఆలోచన పోయి అందరూ కూడా కొంచెం ఏహ్యమైన భావన దగ్గరవుతున్న రోజుల్లో కాపాలికులు, పాషండులు, శాక్తీయులు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకురావడం కోసం చెప్పి అందరితో కూడా చర్చలు జరిపి అందరినీ
తమ యొక్క పాండిత్యంతో 32 ఏళ్ల వయసులోనే భారతదేశం అంతా కూడా పర్యటించి అన్ని రకాలైనటువంటి ఛాందస్సుల్ని మొత్తం అందరూ కూడా అన్ని రకాల వాడిని కూడా ఓడించి వైదిక మార్గం అంటే వేదవిహితమైన కర్మకాండే ప్రధానమైంది, భారతీయ సంస్కృతికి మూలమైంది. వేదాన్ని పరిరక్షించుకోవాలి, వేద విద్యలతో కూడుకున్నటువంటి వైదిక మార్గాన్ని పరిరక్షించుకోవాలి, లేని ఎడల ఈ యొక్క సంస్కృతి పాడైపోతున్నటువంటి భావాన్ని అటువైపు తీసుకొచ్చి అద్వైత మతంలోకి తీసుకొచ్చి ఆత్మ పరమాత్మ అనేటువంటి భేదం లేదనేటువంటి విషయాన్ని తీసుకొచ్చి మనిషి తాను సత్ప్రవర్తనతో భగవదారాధనగా చేసుకుంటూ తానే మరి తన యొక్క ఆత్మను పరమాత్మను చూసుకునేటువంటి శక్తి దగ్గర అవ్వాలని చెప్పేసినటువంటి విషయాన్ని అందరిలో కూడా చూపిస్తూ మరి తాను స్వయంగా భగవంతుడిని చూసి తన తల్లికి కూడా భగవంతుడిని చూపించినటువంటి చరిత్ర ఆదిశంకరాచార్య స్వామి వారిది. సౌందర్యలహరి, కనకధారా స్తోత్రం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ఇట్లాంటివి ఎన్నో స్తోత్రాలని నిత్యంలో మనమందరం కూడా పారాయణ చేసుకునేందుకు వీలుగా రచించి అందరికీ కూడా చాలా చక్కటి ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనానికి అంటే వైదిక సంబంధమైనటువంటి జీవనానికి రక్షణ చేయడం కోసం చెప్పేసి వేదవిహితమైన కర్మకాండల్ని పోషించడం కోసం చెప్పి రక్షించడం కోసం చెప్పి పెంచడం కోసం చెప్పేసి చిత్తూరామనాయ పీఠాలని చెప్పేసి శృంగేరి తర్వాత బదరి, ద్వారక, పూరి అనేటువంటి 4 చోట్ల కూడా 4 వేదాలకు సంబంధించి 4 రకాలైన చిత్తూరామనాయ పీఠాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా మరి ధర్మ సంస్థాపన చేసుకుంటూ అందరికీ కూడా కావాల్సిన రక్షణ చేసినటువంటి ఆశ్రమాలను ఏర్పడిచినటువంటి గొప్ప మహనీయుడు శంకరాచార్య స్వామి వారు. ఎన్నో భాష్యాలు రాశారు ఆయన భగవద్గీతకి. అలాగే మరి ఆయన రాసినటువంటి భాష్యం వాళ్ళ ఆధారం. ఆయన సాక్షాత్తు వ్యాస యొక్క అంశ, శంకరుడు యొక్క అంశ. ఆయన వ్యాసుడితో సమానమైనటువంటి వాడు. అటువంటి వాడు ఆయన ఈ యొక్క వైశాఖ శుద్ధ పంచమి నాడు జన్మించారని దాన్ని పురస్కరించుకునే వైశాఖ శుద్ధ పంచమి నాడు అందరూ కూడా యతీశ్వరులకు వెళ్ళి నమస్కారం చేసి, అంటే దండి సన్యాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర వెళ్ళి నమస్కారం చేసి వాళ్ళని అర్చించి రావాలని. స్వామివారి యొక్క పరంపరలో మరి శంకర మఠాలు ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. వాటికి వెళ్ళి అందరూ కూడా ఆ శంకర స్వరూపమైనటువంటి ఆదిశంకరాచార్య స్వామి వారిని అర్చించుకుని రావాలని చెప్పేసి మన వాళ్ళు శంకరాచార్య స్వామి వారికి శంకర జయంతిని ఏర్పరిచారు. రేపటి రోజు శంకర జయంతి. కామకోట నగర్లో శంకర మఠం ఉంది. కృష్ణలంక నలగేటు దగ్గర శంకర మఠం ఉంది, కంచి స్వామివారి యొక్క పీఠం. అలాగే చిన్నకంచి సిద్ధక్షేత్రం నున్న దగ్గర నుంచి వికాస్ కాలేజీకి వెళ్ళే రోడ్లో చాలా సుప్రసిద్ధమైన క్షేత్రం అండి. ఇప్పుడు కూడా ఇంకా యజ్ఞాలు జరుగుతూనే ఉన్నాయి. అటువంటి క్షేత్రం చంద్రశేఖర సరస్వతి స్వామివారి యొక్క కోరిక ఎప్పుడు నిత్యం యజ్ఞాలు జరుగుతూ ఉండాలని, అటువంటి యజ్ఞాలని చక్కగా నడుపుతున్నటువంటి క్షేత్రం ఆ చిన్నకంచి. మరి ఆ చిన్నకంచిలో శంకర మఠం ఉంది. ఊరూరా శంకర మఠాలు ఉన్నాయండి. ఈ మధ్యకాలంలోనే ఈ శంకరుల యొక్క విగ్రహాలని లబ్బిపేట వెంకటేశ్వర స్వామి కూడా ప్రతిష్ఠ చేశారు, ఆదిశంకరులది. అలాగే మరి వేమూరు, మన తెనాల దగ్గర వేమూరు అనే ఊరిలో కూడా ఈ యొక్క శంకరాచార్య స్వామి వారి యొక్క విగ్రహం ఉంది. అంతేకాదండి, ప్రతి ఊరిలోనూ ఉన్నాయి. మనకు కోరికలు అడిగిన వెంటనే తీర్చేటువంటి దేవతల దగ్గరికి ఆ యొక్క ఉపాసనలు, ఆ స్తోత్రాలు, ఆ రాళ్ళు రప్పలు, అలాగే యంత్రాలని వాటిని అర్చించడం అలవాటైంది. కానీ మన జాతి యొక్క మనుగడని కాపాడడం కోసం చెప్పేసి అవతరించేటువంటి అవతారాలని మనం చూసేటువంటి శక్తి మనకు లేకుండా పోయింది. మనం అంత గొప్ప స్థితిలో ఉన్నాం. ఆ ఆదిశంకరాచార్య స్వామి వారి యొక్క మఠాలు మొత్తం ఆంధ్రలో ఎక్కడ పడితే ఎక్కడ ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ, అలాగే తమిళనాడు, కర్ణాటకలో ఉన్నాయి. దయచేసి ఇవాళ రోజున ఆ శంకరాచార్య స్వామి వారి యొక్క చరిత్రని ఒకసారి పరిశీలించండి. రేపు ఆదివారం కదా, రేపు శంకర జయంతి. రేపటి రోజున ఖచ్చితంగా ఒకసారి ఆ శంకరుడు యొక్క చరిత్రను ఒకసారి తెలుసుకోండి. శంకర విజయం అనేటువంటి పుస్తకం ద్వారా జరుగుతుంది శంకరుడు యొక్క చరిత్ర అంతా కూడా. ఈ శంకరాచార్య స్వామి యొక్క చరిత్ర అంతా కూడా సాక్షాత్తు శంకరుడు యొక్క అంశే ఆయన ఆదిశంకరాచార్య స్వామి. ఆయన ఎన్ని స్తోత్రాలు రాశారు, ఇది ఎందుకు రాశారు, దీని మూలంగా లాభం ఏంటి, కల్చర్ ఎందుకు కాపాడడం కోసం ఆయన చేశారనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే మన సంస్కృతిని కాపాడినటువంటి వ్యక్తి ఆయన కాబట్టి. అటువంటి యొక్క అద్వైత మత స్థాపనాచార్య ఆదిశంకరాచార్య స్వామి యొక్క జయంతిని పురస్కరించిన అందరూ కూడా రేపటి రోజున చక్కగా ఆయన యొక్క చరిత్రని తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తూ మనం ఈరోజు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళు నూతనోత్సాహంతో ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రతి పని కూడా మేము చేయగలం, మేము సాధించుకోవాలనే ధీమాతో ముందుకు వెళ్తూ ఉంటారు. దైనందిన కార్యక్రమాలు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఏదో తెలియకుండా ఉన్నటువంటి చాలా సడన్గా చేంజ్ వస్తుందండి. కలహాలకు దూరంగా ఉంటారు. సమస్యలు ముందుగానే కనుక్కుని వాటి దూరంగా ఉంటూ ఉంటారు. ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి పెడతారు. ఈ రోజున ఒక మాటలు చెప్పాలంటే
తెలియకుండానే ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. మీకు ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలన్నీ కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అంతటా చాలా చక్కగా మంచి ఫలితాలు పొందుతూ ఆనందంగా, సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళు కూడా ఈ రోజున సమస్య అనేది ఎక్కడైతే ఉంటుందో దాన్ని పక్కన పెట్టేసి ఎలిమినేట్ చేసుకుని అనుకూలించే కార్యక్రమాలు మాత్రం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. చాలా ఉత్సాహంగా కాలక్షేపం చేస్తారు. బంధుమిత్రుల యొక్క రాకపోకలు, భవిష్యత్తు యొక్క ప్రణాళికలు, భవిష్యత్ ప్రణాళిక రచన, వాటి గురించి డిస్కషన్స్, ఏదైనా ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కానీ, ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు కానీ ఉంటే వాటికి సంబంధించిన చర్చలు, ఇలాగ మొత్తం మీద ఈ రోజున చాలా సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అంతేకాదండి, ఈ రోజున చాలా ప్రశాంతమైన జీవితాన్ని కూడా గడుపుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక ఆరోగ్య విషయాలని కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలను కూడా చాలా జాగ్రత్త చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రోజున అనుకోకుండానే సమస్యల్ని దూరంగా పెట్టుకుని మంచి ఫలితాలు పొందుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిథున రాశి. మిథున రాశి వాళ్ళు కొంత ఇరిటేషన్కి, కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఇక్కడ వీళ్ళకి శని యొక్క సంచార దోషం, కుజుడు యొక్క సంచార దోషం ఉంది. వృషభ రాశి వాళ్ళకి కూడా అంతేనండి. ఆంజనేయ స్వామి వారికి శ్రీరామ శరణమ్మ అంటూ 11 ప్రదక్షిణాలు చేస్తే కనుక చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఈ రోజున ఏదో చెప్పినా సరే కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్తగా కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మటుకు మంచి ఫలితాలు సాధించుకోవడానికి ముందుకు వెళ్తే బాగుంటుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు పొందడానికి చాలా చక్కటి ప్రయత్నాలు చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ రాశి వాళ్ళకి ఈ రోజంతా కూడా సుఖమయ జీవితం గడిచే అవకాశం ఉంది. ఇబ్బందులు లేనటువంటి ప్రశాంతమైన జీవితంతో ముందుకు వెళ్ళి ఆనందంగా కాలక్షేపం చేస్తారని చెప్పడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. మరి ఆంజనేయ స్వామి వారికి కనుక 11 ప్రదక్షిణాలు చేస్తే శని కుజుడు యొక్క సంచార దోషం పోయి ఇంకా అనుకూలమైన ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి. ఈ రాశి వాళ్ళకి ఇవాళ విషయాల కంటే కూడా రేపు ఎల్లుండిలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలని ఇవాళ ప్రస్తావిస్తున్నాం. రేపు ఎల్లుండి దూర ప్రాంత ప్రయాణాలు కనుక చేయాల్సి వస్తే కొంచెం విరమించుకోవడం మంచిది. వాహనాలు, పనిముట్లు ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. అసలే వాతావరణం కూడా అనుకూలంగా లేదు కదా, ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. సరే, ఇంకా ఇవాళ విషయం చూస్తే కర్కాటక రాశి వాళ్ళకి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. సింహరాశి. పెద్దగా ఇబ్బందులు ఉండవు, లాభాలు ఉండవు, తటస్థంగా ఉంటుంది. సాధారణ స్థాయి ఫలితాలతో వెళ్ళిపోతుంది. ఈరోజంతా కూడా రొటీన్ లైఫ్ కాలక్షేపం అయిపోతూ ఉంటుంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు అన్నీ కూడా చాలా సాధారణంగా ఉంటూ ఉంటాయి. మానసిక ఒత్తిడిని కూడా మీరు ఈ రోజున దాటుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అయితే బంధుమిత్రుల యొక్క రాకపోక, వాళ్ళు మీ యొక్క సమస్యలకు పరిష్కారాలు చెప్పడం, అలాగే మీకు అన్ని కోణాల్లోనూ అన్ని విషయాలను కూడా మీ స్నేహితులు మీకు సహకారం చేయడం, కుటుంబంలోని పెద్దలు కూడా సహకారం చేయడం, ఏదైనా సరే ఇవాళ రోజున మొత్తం మీద అన్ని అంశాల్లోనూ కూడా చాలా చక్కటి ఫలితాలు, మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ఈ రోజున అవకాశాన్ని పురస్కరించుకొని దుర్గా సప్తశతిలోకి పారాయణ చేసుకోండి. ఇంకా చాలా ఆనందంగా జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. కన్యా రాశి. పుణ్యకార్యాలు చేస్తారు, శుభకార్యాలు చేస్తారు, ప్రయాణాలు చేస్తారు, విజ్ఞాన వినోద కార్యక్రమాలు చేస్తారు, గురువుల్ని, పెద్దల్ని ఈ రోజున దర్శించే అవకాశం వస్తుంది. మంచి వార్తలు వింటూ ఉంటారు. ఉద్యోగ విషయంలో అనుకూల స్థితి ఉంటుంది, వ్యాపార విషయంలో అనుకూల స్థితి ఉంటూ ఉంటుంది. ఈ రోజున ఎక్కడ ఇబ్బందులు ఉండవు, చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తారు.
భగవద్ అనుగ్రహం వల్ల ఈ రోజున మీరు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి సుఖశాంతులతో చక్కటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. చాలా ఏదో తెలియని కొత్త పంథాలో ముందుకు వెళ్తున్నట్టుగా భావన కలుగుతుంది. భవిష్యత్తు మీద ఆశ జనించే అవకాశం ఉంటుంది. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోండి, ఇంకా ప్రశాంతత పెరిగే అవకాశం ఉంది. తులారాశి. గ్రహచారం పరిపూర్ణంగా విరుద్ధంగా ఉందండి. అయినప్పటికీ కూడా ఈ రోజున సమస్యలని దూరంగా పెట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. మీకు అనుకూలమైన కార్యక్రమాలు మాత్రం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ రోజున దైనందిక కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. చాలా చక్కగా మంచి జీవనం సాగిస్తూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు వంటి వాటిల్లో మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీకు మంచి జీవనం సాగించే అవకాశం పరిపూర్ణంగా ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రోజున అన్ని కోణాల్లోనూ సత్ఫలితాలు వస్తాయి. దైనందిన కార్యక్రమాలు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఇష్టమైనటువంటి భోజనాలు చేసే అవకాశం వస్తుంది. మరి మంచి జీవనం చేయడం కోసం ప్రత్యేకంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వస్తుంటాయి. సమస్యగా ఉన్నటువంటి కార్యక్రమాలని సాధించుకోవాలని ప్రయత్నిస్తే ఇప్పుడు కొంచెం కలహం పెరిగినా అవి సానుకూలంగా మారే అవకాశం ఉంది. ఏది ఏమైనా సరే కుజుడు సప్తమంలో ఉన్నాడు కాబట్టి ఉష్ణ ప్రకోపానికి దగ్గర అవ్వకుండా వాతావరణాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తరచుగా డీహైడ్రేషన్కి గురయ్యేటువంటి రాశుల్లో ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు, అలాగే తులారాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాగే ఈ 4 రాశి వాళ్ళు తరచుగా కుటుంబ కలహాలకు కూడా దగ్గరయ్యే అవకాశం వస్తుంది. అది కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. సుబ్రహ్మణ్య ఆరాధన కానీ ఆంజనేయ స్వామిని కానీ అర్చిస్తే కుజుడు యొక్క సానుకూల స్థితి ఏర్పడుతుంది. ధనస్సు రాశి. చాలా అనుకూల స్థితి ఉంటుంది. కొన్ని అంశాల్లో కలహప్రదమైన వాతావరణం, ప్రతికూల స్థితి కూడా ఉంటుంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్తగా గమనించాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందుకోసమే ఈ రోజున ఎన్ని జాగ్రత్తలు పాటిస్తే అంత మంచిది. జాగ్రత్తలు పాటిస్తున్న కొద్దీ కూడా లాభాలు పొందే అవకాశం వస్తుంది. మకర రాశి. ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, అలాగే ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సానుకూల స్థితి, సత్ఫలితాలు పొందుతూ ఉంటారు. మంచి జీవనం సాగిస్తూ మంచి ఫలితాలు పొందుతూ చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా సత్ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. కుంభరాశి. భయాందోళనకు గురవుతూ ఉంటారు కానీ ఈ రోజున ఎటువంటి ఇబ్బంది ఉండదండి. మరి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మంచి జీవనం సాగించే అవకాశం ఉంది. మంచి ఫలితాలు తీసుకుని సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. అవకాశాన్ని పురస్కరించి నవగ్రహ పూజ, గోపూజ చేసుకుని బయటకు వెళ్తే ఇంకా ఆనందంగా ఉంటుంది. అయితే శుక్రబలం బాగుంది, లాభంలో శని ఉన్నాడు, తృతీయంలో ఉన్నాడు. ఈ రాబోయే 10-15 రోజుల్లో మీకు దీర్ఘకాలికమైన సమస్యలకు సంబంధించి ఏదైనా సరే ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకుని సెటిల్మెంట్ రూపంలో కనుక ముందుకు వెళ్తే అన్నీ కూడా సానుకూలమయ్యే అవకాశం వస్తుంది. తద్వారా విజయాలు సాధించుకునే అవకాశం వస్తుంది. మీనరాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విశేషంగా ఇవాళ మీరు ఎలా ప్రవర్తన ఉంటే బాగుంటుంది అనుకుంటారో అలా ప్రవర్తిస్తూ ఉంటారు. అవి మీకు భవిష్యత్తుకి అనుకూలించే అవకాశంగా ఉంటుంది. చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. మొత్తం మీద ఈ రోజున సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.